హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫస్ట్ వన్, ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాజ్భవన్ పేరును ఏమని మార్చింది? సమాధానం బి, లోక్ భవన్. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరును దేనిగా మార్చింది? సమాధానం సి, సేవా తీర్థ్. రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చినట్లు ఇటీవల ప్రకటించిన తొలి రాష్ట్రం? సమాధానం సి, ఒడిశా. గవర్నర్ల అధికారిక నివాసమైన రాజ్ నివాస్ పేరును దేనిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? సమాధానం డి, లోక్ నివాస్. రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్చినట్లు ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో లేని రాష్ట్రం? సమాధానం సి, మహారాష్ట్ర. లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారిక నివాసాలను సాధారణంగా ఇప్పటి వరకు ఏమని పిలిచేవారు? సమాధానం సి, రాజ్ నివాస్. సంచార్ సాథీ పోర్టల్ దేనికోసం రూపొందించబడింది? సమాధానం బి, పౌరుల మొబైల్ భద్రత మరియు మోసాల నివారణ కోసం. సంచార్ సాథీ పోర్టల్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సమాధానం డి, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏ విభాగం ఈ పోర్టల్ను అమలు చేస్తుంది? సమాధానం సి, టెలికమ్యూనికేషన్స్ విభాగం. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల భద్రత హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెట్టడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ సంస్థతో అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది? సమాధానం బి, రిలయన్స్ జియో. జాతీయ రహదారుల భద్రత హెచ్చరిక వ్యవస్థలో ఆటోమేటెడ్ హెచ్చరిక వ్యవస్థను ఏ ఎన్హెచ్ఏఐ మొబైల్ అప్లికేషన్తో అనుసంధానించనున్నారు? సమాధానం సి, రాజ్మార్గ యాత్ర. ఎన్హెచ్ఏఐ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక కేంద్ర సంస్థ? సమాధానం సి, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. అస్సాంలో ప్రతి సంవత్సరం అసోం దివస్ లేదా చావోలుంగ్ సుకాఫా దివస్ను ఏ తేదీన జరుపుకుంటారు? సమాధానం బి, డిసెంబర్ 2వ తేదీ. అసోం దివస్ను ఏ రాజవంశ స్థాపకుడి గౌరవార్థం జరుపుకుంటారు? సమాధానం బి, అహోం రాజవంశం. అహోం రాజవంశ స్థాపకుడు ఎవరు? సమాధానం బి, చావోలుంగ్ సుకాఫా. అహోం సామ్రాజ్యం ఏ సంవత్సరం వరకు పాలన సాగించింది? సమాధానం బి, 1826 వరకు. చావోలుంగ్ సుకాఫా అస్సాం లోయకు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చారు? సమాధానం సి, తూర్పు ఆసియా. ఆపరేషన్ సాగర్ బంద్ను భారత్ ఏ దేశానికి తక్షణ సహాయం అందించడానికి ప్రారంభించింది? సమాధానం సి, శ్రీలంక. శ్రీలంకలో సంభవించిన ఏ తుఫాన్ కారణంగా భారత్ ఆపరేషన్ సాగర్ బంద్ను ప్రారంభించింది? సమాధానం సి, సైక్లోన్ దిత్వా. శ్రీలంకకు సహాయం అందించడానికి ఉపయోగించిన భారత నావికాదళ నౌక ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ ఏది? సమాధానం బి, ఐఎన్ఎస్ సుకన్య. తుఫాన్ బాధితులకు తక్షణ సహాయం అందించడంలో భారత్ అనుసరించే విదేశాంగ విధానం? సమాధానం బి, నైబర్హుడ్ ఫస్ట్ విధానం. జీవాయుధాల ఒప్పందం BWC అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు థీమ్ ఏమిటి? సమాధానం బి, 50 years ఆఫ్ BWC స్ట్రెంథనింగ్ బయోసెక్యూరిటీ ఫర్ ద గ్లోబల్ సౌత్. 50 ఏళ్ల BWC అంతర్జాతీయ సదస్సును ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించారు? సమాధానం సి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. BWC అంటే ఏమిటి? సమాధానం బి, జీవ ఆయుధాల ఒప్పందం. భారతదేశంలో వన్ హెల్త్ మిషన్ను అమలు చేస్తున్న కేంద్ర సంస్థ ఏది? సమాధానం బి,
పశుసంవర్ధక, పాల ఉత్పత్తి మరియు మత్స్యశాఖ DAHD. జంతువుల నుండి మానవులకు సంక్రమించే వ్యాధులను ఏమంటారు? సమాధానం సి, జూనోటిక్ వ్యాధులు. వన్ హెల్త్ భావనను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఏది? సమాధానం బి, WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ, FAO UN ఆహార వ్యవసాయ సంస్థ, WOAH ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ కూటమి. భారతదేశంలో వన్ హెల్త్ కార్యకలాపాలను పర్యవేక్షించే జాతీయ సమన్వయ సంస్థ. సమాధానం బి, వన్ హెల్త్ ఇండియా అడ్వైజరీ కౌన్సిల్. వన్ హెల్త్ మిషన్లో పరిశోధన మరియు అభివృద్ధి R&Dలో పాల్గొనే జాతీయ పరిశోధనా సంస్థ ఏది? సమాధానం బి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR. వన్ హెల్త్ ప్రాజెక్ట్ను పైలట్ ప్రాజెక్టుగా ఏ రాష్ట్రంలో మొదట ప్రారంభించారు? సమాధానం బి, ఉత్తరాఖండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.